ఇప్పుడు ఏమన్నా వాళ్ళ అక్కడ కుడివైపు ఎంతమంది వస్తారో అక్కడ పరలోకం ఎడమ వైపు ఎంతమంది వస్తారో అది ఇంత లోపల వస్తారేమో చూద్దాం. ప్రభు తన మహాకనిక్రమం బట్టి 2025 సంవత్సరం నుంచి 2026 సంవత్సరం వరకు మనము ముందుకు వచ్చేటట్టుగా ప్రభు మనం నడిపించారు. మన పేరు ఏంటంటే మనము ఎటువంటి వారమో దేవుని వాక్యంలో ఉంది. ఎటువంటి వారం అంటే మనం యాక్చువల్గా గడ్డి లాంటి వారు కాదు. మనం అంటే అర్థమైంది. నిన్నటి వారమైన మనల్ని నేటి వరకు కూడా అందరినీ సజీవుల లెక్కలో దేవుడు పెట్టినందుకు దేవునికి స్తోత్రాలు. శ్రేష్టమైన భక్తులు ఎంతో మంది ఎంతో మంది ప్రభు సంధికి వెళ్ళిపోయారు. ఎందుకో మరి మనల్ని అంత శ్రేష్టత మనలో లేకపోయినా పాడిన పాటలు 3 ఎంత చక్కగా ఉన్నాయో. లోపాలు ఎన్నో కనిపిస్తున్నాయి మన జీవితంలో, అసంపూర్ణత ఎంతో కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఎందుకు స్పేర్ చేశాడో, ఎందుకు తన బద్ధ నుండి కత్తిరించలేదో మనకు తెలుసు బాగా. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. కానీ బ్రతుకుట ప్రభు కొరకు బ్రతుకుతున్నామా లేదనేది చాలా జాగ్రత్తగా ప్రతిరోజు ఉదయం నుంచి మొదలు సాయంత్రం వరకు కూడా మనమే కనిపెట్టుకోవాలి, వాచ్ చేసుకుంటూ ఉండాలి. నేను మాట్లాడే మాటలు కానీ, నేను చేసే థింకింగ్ కానీ, నేను చేసే పనులు కానీ, నేను గడిపే సమయం కానీ ప్రభు కొరకే మరి వాడుతున్నానా, లేకపోతే వేస్ట్ చేస్తున్నానా, లేకపోతే లోకం కొరక, సైతాను కొరక, శరీరం కొరక అనేది కూడా మనం వాచ్ చేసుకుంటూ చాలా కాన్షియస్గా, చాలా జాగ్రత్తగా మనం కనిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఎంతో ఉంది. మరి దేవుడు ఎట్టకేలకు మనల్ని దాటించాడు. దేవునికి స్తోత్రం. సజీవ లెక్కలో పెట్టాడు. ఆ 3 పాటలు ఎంతో మనకు పాఠంగా, అనుభవపూర్వకంగా వాటిని పాడేటట్టుగా దేవుడు మనకు చేశాడు. దేవునికి స్తోత్రం, వందనాలు. మరి ఎన్నో మేలు చేశాడు. జూమ్లో ఉండేవాళ్ళు 3 రోజులు వరుసగా సాక్ష్యం చెప్పుకున్నాం అనమాట దేవుడు చేసిన మేలు. మరి మీరు కూడా మీ టర్న్ వచ్చినప్పుడు చెప్తే మంచిది. ఎందుకంటే వాక్యం చెప్పే వాళ్ళకు వారి సమయం మనం నష్టపరిచినట్టు కాకుండా ప్రతి ఒక్కరికి ఈ కొత్త సంవత్సరంలో మీ అనుకూలతను బట్టి మీ డేట్స్ అంటే చెప్తే అదే డేట్స్లో రాసుకోండి. టైం టేబుల్ పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ నెల, ఏ వారము, ఏ రోజు మీకు అనుకూలమో సంఘంలో చెప్పాలనుకుంటున్నారో, లేకపోతే అలాగే జూమ్లో చెప్పాలనుకుంటున్నారో, యూత్ కూడా అందులో ఉపవాస ప్రార్థనలో కూడా ఈ మీటింగ్సే కదా మనకు ఉండేది. కనుక స్త్రీలకు సంబంధించిన ఈ మీటింగ్స్లో మీకు ఎప్పుడు అనుకూలమో ఆ డేట్స్ మీరు చెప్తే, ఆ వారం మీరు చెప్తే తదనుగుణంగా టైం టేబుల్ ప్రిపేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ నెలకు మాత్రమే ముందే రాయబడింది కాబట్టి ఈ నెల ఒమిట్ చేసి ఫిబ్రవరి నుంచి మళ్ళీ డిసెంబర్ వరకు ఎవరికి ఏ అనుకూల సమయమో మీరు చెప్తే అదే ప్రిపేర్ చేయడానికి టైం టేబుల్ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది గమనించండి. అలాగే దేవుని చిత్తం అయితే పొద్దున అన్నోళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ పర్మిషన్ కోసం ముందు అడిగాము. సెకండ్ సాటర్డే ఏం పెట్టుకోవటం లేదు అని అన్నప్పుడు సెకండ్ సాటర్డే ప్రతిసారి కూడా ఏదో ఒకటి మనము క్యాంప్ పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే ఇతర సమీప గ్రామంలో కూడా మనం వెళ్ళాలని ప్రభు చెప్పాడు. కాబట్టి ఉండే సమయం చాలా కొంచెము. ఎంతోమంది కోరుకుంటున్నారు. బీద సంఘాలు ఎన్నో ఉన్నాయి, వాటి కొరకు మనం కూడా వెళ్ళి దేవుని వాక్యం చెప్తే మంచిది. ఈరోజు వాక్యం కూడా దాని మీదనే ఉంటుంది మనకి. కనుక ప్రియులారా, మన జీవితం బ్రతుకు దినములన్నీ దేవుని పని కొరకే మనం వాడుకోవడానికి అవకాశం దేవుడు ఇస్తున్నాడు. వాక్యం చెప్పడానికి ముందుగా మన అలవాటు ప్రకారం ఒక చిన్న క్విజ్ చెప్పుకుందాం. చాలా సులభమైన క్విజ్ ఇది. నెంబర్ 1 క్వశ్చన్. మోషే అరణ్యములో ఎత్తిన సర్పము ఇశ్రాయేలు ప్రజలకు విగ్రహారాధనకు కారణమైన దానికి వారు పెట్టిన పేరేంటి? వెరీ గుడ్, నెహుష్టాన్. చివరికి అదే
వాళ్ళకి విగ్రహారాధనకు కారణం. నెక్స్ట్, కవలను కన్న తల్లులు బైబిల్లో ఎవరు? రిబ్కా, తామార్. వెరీ గుడ్. ఇద్దరు భార్యల యొక్క మొదటి భర్త ఎవరు? లెమెక్ మొట్టమొదటి. బైబిల్ ఏమైనా ముగ్గురి భార్యలకు భర్త ఎవరైనా ఉన్నారా? ముగ్గురు ముగ్గురు ఉన్నారు. కరెక్ట్. షారా, హాగరు, హెతురు. నెక్స్ట్, నలుగురు భార్యల భర్త యాకోబు. కరెక్ట్. ఐదుగురు కుమార్తెల తండ్రి? ముగ్గురు కుమార్తెల తండ్రి యోగు. ఏడుగురు కుమార్తెల తల్లి ఎవరు? తల్లి ఎవరు అని అది కరెక్ట్. ఇద్దరే భార్య. ఇద్దరు కుమార్తెల తల్లి ఎవరు? ఇద్దరు కుమార్తెల తల్లి ఎవరో చెప్పారు అమ్మా? అదే చెప్పాలా పేరు? తల్లి పేరు ఇద్దరు దగ్గరకు వచ్చినారు. అహి కరెక్టే. నోయం కరెక్ట్. నలుగురు కుమారుల తల్లి పేరేంటి? నలుగురు కుమారులు యేసు ప్రభు, యూదా, యోసే, సీమోను. ఒక నాలుగు. యేసు ప్రభుతో 5. నలుగురు కుమారుల తల్లి ఇందాక చెప్పారు కదా. అహినోయంకి ఎంతమంది పిల్లలు? మగ పిల్లలు? యోనాతాను, అభిషు, ఇష్బోషితు, ఇంకొక ఆయన మెల్కీషువ. నలుగురు. 10 మంది కుమారుల తల్లి పేరు? జెరెషు కదా, జెరెషు అనుకుంటా. షాగార్. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టములైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా. కానీ ఎవరెవరు ఆ పాట పాడారు? ఎవరెవరు అంటే దేవదూతల సైన్యం. దేవదూతల సైన్యం అంతా. ఇంకా ఆ ప్రత్యేకమైన దూత కూడా కలిపినట్టు. చెప్పిన దూత, పరలోక సైన్యం అందరు కలిపి 2 ఉన్నాయి. ఏం రానుతో నోహు ఓడను సిద్ధం చేశాడు? క్షితిసారకపు మ్రాను. క్షితిసారకపు మ్రాను అంటే ఎవరికైనా తెలుగులో తెలుసమ్మా పేరు? అవునా? ఇంగ్లీష్ లో ఏముందంటే గోఫెర్ వుడ్ అని ఉంది. గోఫెర్ వుడ్ అంట, నాకు తెలియదు మరి. నెక్స్ట్, మొదటి ప్రజా సంఖ్యలో పేరు వ్రాయబడిన పుట్టకతోటే రాజుగా పుట్టిన రారాజు పేరేంటి? యెషయా గ్రంథంలో ఏ అన్యరాజు ఏ యూదారాజుతో యుద్ధము చేయుటకు తాను వస్తున్నానని ఉత్తరం రాయించాడు? కరెక్ట్. సన్హెరీబు. ఏ రాజుకు రాశాడు? హిజ్కియా.
బోడినెత్తి గల సియోను కుమార్తెలు ఏ గ్రంథంలో కనిపిస్తారు? యెషయా గ్రంథం. అధ్యాయము 3 చూడండి, 3వ అధ్యాయం. 3వ వాళ్ళ ఆభరణాలని చెప్తాడు కదా దేవుడు. 3వ అధ్యాయం. నెక్స్ట్, యెహోవా దినమున ఎలుకలు గబ్బిలములు పారవేయబడేవి. నేనే చెప్పేశాను. యేసును చంపగోరిన నక్క ఎవరు? లేఖనాల్లో ఎవరికి రక్త సంబంధమైన పెన్మిటి అయ్యారు? పాము తోక పట్టుకున్నది ఎవరు? మోషే. నీళ్ళలో నుండి తీయబడినవాడు నీళ్లు చేదిపోశాడు. ఇది మీరు రెఫరెన్స్ చూసి చెప్పండి. జకరియా 14:12 ఏ పండుగ జరుగుతుంది? ఎవరు ఫస్ట్ చెప్తారు? 14:12 ఏ పండుగ జరుగుతుంది? కాదు, చదవడం కాదు, చెప్పాలి. ఏ పండుగ అని. లేదా 12-14 పైన కింద ఏమన్నా చూడండి. వెరీ గుడ్. పర్ణశాల. ఏ వచనం అది? 16. సారీ, 16 వచనం. నా మంద కాపరి నా చిత్తమంతి నెరవేర్చువాడు అని దేవుడు ఏ అన్న రాసు. పౌలు నా అత్య కిరీటం ఎవరని అన్నాడు? ఏ సంఘస్థులతో? నా అత్య కిరీటం మీరే అని ఏ సంఘంతో అన్నాడు? కాదు, తెస్సలోనికే 2:19 అన్నాడు. 1 తెస్సలోనిక 2:19. దర్యావేషు కాలంలో ఏ పురములో ఒక గ్రంథం వారికి దొరికింది? ఎజ్రా 6:2 చూడండి. ఎజ్రా 6:2. ఎజ్రా 6:2. ఎజ్రా 6:2. ఏక్ బతానా కనుక మనకి ఎప్పుడు తెలిసినవే చెప్పుకుంటా ఉంటాము. ఏక్ బతానా చాలా సార్లు ఇది మనకు తెలియదు ఉందన్నట్టు కూడా. మంచిది, దేవునికి స్తోత్రం. మరి కొద్దిమంది సోదరులు అనుకూలం చేసుకొని రాగలిగారు. వాళ్ళందరిని బట్టి కూడా దేవునికి స్తోత్రం. ఈ తొలి స్త్రీల మీటింగ్ అని మాత్రమే కాకుండా మన జీవితాంతం ప్రభువు వచ్చే వరకు ఇలాగ మనం చేయాలని దేవుని వాక్యం. కొన్నిసార్లు టీచర్స్ లాంటి వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది కదా, ఎప్పుడో వస్తారు. అయినా ఆదివారం అనుకోండి, ఏదైనా ఇబ్బందులు ఇరుకులు మనకు ఉంటాయి. కానీ తరచూ ఓడిపోయే మన పరిస్థితుల్లో ప్రభా ఇలాగే నీ రాకడ వరకు మేము వచ్చేందుకు 6 అంటా ఉంటారు కదా, ఎట్టి సందర్భాలైనా వచ్చే వీలు నాకు కలిగించండి. సామెత ఒకటి ఉంది, ఏంటిది? మనసుంటే మనసే కనుక లేకపోతే ఎన్నెన్న పెట్టుకుంటాం, మనం వంకలు పెట్టుకొని మానేసుకుంటాం. కనుక ఆ మనసు కలిగి, క్రీస్తు యేసు మనసు కలిగి అలాగే జీవించడానికి ప్రభు తన బిడ్డల మీద మనకు కృప చూపించిన గాక. అనేక మంది కనబడుతుండగా ఎంతో సంతోషం అనిపిస్తుంది. మంచిది. ఈ మొదటి దినంని చివరి దినం వరకు మనం గుర్తుపెట్టుకుందాం. రాని వారిని మీరే ఒకరినొకరు బర్నబాలాగా హెచ్చరించుకుందాం, తప్పేమీ లేదు కదా. ఒకరినొకరు మనం ఎలాగా సమీప బంధువులు, స్నేహితులు హెచ్చరించుకుంటామో అట్లా మనం ఒకరోజు యోగక్షేమాలు కూడా కనుక్కోవడం కూడా ఎంతైనా మంచిది, సంతోషం. దేవుని వాక్యాన్ని
ఇప్పుడు ఏం చదువుకోవాలని నేను ఆలోచిస్తూ ఉండగా గత 2 రోజుల సమయంలో దేవుడు నాకు ఇచ్చిన వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఇన్ని రోజులైంది నా సేవా జీవితంలో ఎప్పుడు కూడా ఈ వాక్యాన్ని నేను ధ్యానించలేదు. దాన్ని నేను ధ్యానిస్తూ ఉండగా ప్రభు పాదముల దగ్గర నేను నేర్చుకున్న కొన్ని విషయాలు మీతో చెప్పాలని మనం చేసుకుంటున్నాం. మీకు చెప్తూ ఉండగా నన్ను కూడా నేను పరీక్ష చేసుకుంటూ నేర్చుకుంటూ ఇంకను దాన్ని అవలంబించాలని నా మటుకు నేను కూడా ప్రభుని కోరుకుంటూ ఉన్నాను. 21వ అధ్యాయము కింద పడతా ఉంది, ఇట్లా పెట్టి ఇప్పుడు వినిపిస్తుందమ్మా. మత్తయి సువార్త 21వ అధ్యాయము నేను 17 నుంచి చదువుతాను. 17 నుంచి. వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనియకు వెళ్ళి అక్కడ బస చేసెను. ఎవరు? యేసు ప్రభు. ఆ తర్వాత ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కనుక దానిని చూచి ఇక మీదట ఎప్పటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. శిష్యులని చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయిందని చెప్పుకునేది. అందుకు యేసు, మీరు అవిశ్వాసము కలిగి సందేహపు పడకుండాని కుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దాన్ని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాకని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మినడలా మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. చిన్న ప్రార్థన. దయాళుడా, ప్రేమమేడా, మా సృష్టికర్త, సర్వాధిపతి, సర్వోన్నతులైన దేవ, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్తవగు అధిపతివైన గొప్ప దేవ, నీకు స్తోత్రం, వందనాలు. ఈ దినాల్లో మీరు మా ఇళ్ళలో చూపిన కృపంతని బట్టి నీకు స్తోత్రములు. సంవత్సరం అంతా కాపాడారు. ఎన్నో సంవత్సరాలు గతం నుండి కూడా కాపాడుతూనే ఉన్నారు. చేసిన మేళ్ల కొరకు, చూపిన కృప కొరకు, ఇచ్చిన పోషణ కొరకు, ఇచ్చిన రక్షణ కొరకు, రక్షణతో పాటు అనుగ్రహించిన ప్రతి శ్రేయస్సు మేలు కొరకు ఈ స్తోత్రం. ఆత్మ సంబంధంగా నాయన, అలాగే శరీర సంబంధంగా ఎంత కావాలంత ఇచ్చారు. మేము ఊహించలేదు, అడగలేదు, మా ఊహలో కూడా అవి లేవు, మా జ్ఞాపకంలో కూడా అవి లేవు. ఇవన్నీ ఇచ్చుటకు తగిన పాత్రలం కాదు. అవన్నిటినీ చేసుకుంటూనే, తింటూనే, కడుక్కుంటూనే, ఊడ్చుకుంటూనే, తుడుచుకుంటూనే మా జీవితాలు గడుపుతూ మీ యొక్క సన్నిధికి మరి టైం లేదు అనుకుంటూ మా ఇష్టానుసారంగా అనేకసార్లు జీవించినప్పటికి కూడా, శరీరం అనుసరించి మేము జీవించినప్పటికి కూడా ఆయన మీరు మనం ప్రేమిస్తూనే స్పేర్ చేసుకుంటూ, క్షమించుకుంటూ, ఎత్తుకుంటూ, పైకి లాక్కుంటూ, ప్రభువా మరి మాతో మీరు ఎంత విసిగిపోయారో, ఎంత మీరు బేజారు పడ్డారో అయినప్పటికీ కూడా ఓర్చుకుని దయాళుడవై మీ విశేష కనికరమును, కృపను మా ఎడలో చూపించి, మా కుటుంబాల ఎడలో చూపించి, మా పరిస్థితుల్లో, ఉద్యోగ జీవితాలలో, ప్రయాణములలో, వృత్తులలో, ఇంటి పనిపాట్లలో, సేవలో, ప్రతి ఒక్కరి ఎడలో చూపిన కృపంతని బట్టి మీకు స్తోత్రం. మీ నుండి జాలువారిన మీ దయ సంపన్నతను బట్టి మేము స్తుతిస్తున్నాం. దేవా, కరుణ సంపన్నుడవై తండ్రి, తెలిసి తెలియక మైమరచి భక్తిహీనంగా భయం లేకుండా చేసిన పనులన్నీ ఓర్చుకున్నందుకే మేము జీవిస్తున్నాము నాయన. బ్రతుకుట క్రీస్తుని ఎరుగుదము, చాలాసార్లు మర్చిపోతున్నాము ప్రభువా. అయినా మీరు మమ్మను కొత్త సంవత్సరాలకి దాటించినందుకు నీకు స్తోత్రం. సంతోషించి ఆనందించే కృపనిచ్చారు, మీకు వందనాలు. సోదరుల మీటింగ్లో అనేకులు కనబడుతున్నారు, ఈ స్తోత్రం. ఇదే తంతు మా జీవిత పర్యంతం, ఎత్తబడే పర్యంతం ఉంటున్నాగన అన్నిటినీ జయించుకొని ప్రభు ముందుకు సాగులాగన ఈ సంవత్సరం అన్ని విషయాల్లో నీ కొడుకులో మీతో ప్రజెంట్ వేయించుకోవడానికి సాయం చేయమని. అనేక విధములైన పరిస్థితులు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి దేవానైనా, వృద్ధులు ఉన్నారు, ఉద్యోగాలు ఉన్నాయి,
పసిపిల్లలు ఉన్నారు, అనారోగ్యాలు ఉన్నాయి స్వామి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎంతో కన్నీరు దుఃఖం ఉంది, అనేకులు ఇంకా రక్షించబడలేదు, ఎన్నెన్నో చిక్కులు ఉన్నాయి ప్రభువా, విడదీయరాని సమస్యలు ఉన్నాయి తండ్రి, మనోవ్యాధులు ఉన్నాయి, మనలో మనసులో ఉన్న యాతనలు ఉన్నాయి, చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి ప్రభువా. వాటన్నిటిలో కూడా తండ్రి నర్ల కాలం భూమి మీద యుద్ధకాలం కాదు అన్నట్టుగానే ఉండింది. ఆయన ఆయా సమయాల్లో మీరు ఇచ్చిన ఓదార్పు తండ్రి, కన్నీరు తుడిచిన విధానం, ఆదరించిన విధానం, వాక్యంలో ధైర్యపరిచిన విధానం, వీటన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అందరినీ కాపాడారు, అందరినీ సజీవ లెక్కలో ఉంచారు. కొద్దిమందిని సందే వెళ్ళారు, కనబడుతున్నారు, నీకు స్తోత్రం. బ్రతుకుట మీ కొరికి బ్రతకడానికి సాయం చేయమని వాక్యం చదువుకున్నాం, క్విజ్ ముగించాం ప్రభువా. మరి వాక్యంలో ఏది నేర్పిస్తారో మీ దగ్గర కూర్చొని ఆలకించే మరేలుగా ఉంటున్నాం. మాతో మాట్లాడి హెచ్చరించమని, మీ నామనే మహింపరచుకోమని, ఇవన్నీ యేసు ప్రభు దివ్య నామమున స్తుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సోదరులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో అందరికీ పరిచయమే. నేను మాత్రం దీన్ని ఎప్పుడు ధ్యానించలేదు, మీరు ధ్యానించారేమో. ఈ సమయంలో దేవుడు యేసు ప్రభు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తూ ఉండగా అంజూరపు చెట్టు కనపడిందో మనం చూస్తున్నాం. 17వ వచనంలో వారిని విడిచి అంటే పైన జరిగింది మనకు తెలుసు. బాలురు కొద్దిమంది ఏం చేశారంట, ఆయన ఊరేగిస్తూ వారు ఏం చేశారు, ఆయన స్తుతించారు, స్తోత్రమును చెల్లిస్తున్నట్టుగా ఇది మనం చూస్తాము. ఇంచుమించు సువార్తలు ఈ భాగాన్ని మనం చూస్తాం. అలాగూ బాలురు స్తుతిస్తూ ఉన్న తర్వాత, ఆ సంగతి జరిగిపోయిన తర్వాత దేవుడు ఏ ఊరికి వచ్చాడు, వారిని విడిచి పట్టణమును నుండి బయలుదేరి బేతనీయకు వెళ్ళి అక్కడ బస చేసెను. బేతనీయ అంటూనే మీకు ఏ గ్రామం గుర్తొస్తుంది? ఏ వ్యక్తులు? మరియా, మార్తా, వారి సహోదరుడైన లాజరు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే ఆయన బస తీర్చుకున్నాను. దీన్ని బట్టి బస తీర్చుకుని అంటే రెస్ట్ తీసుకున్నాడని అర్థం. కానీ యేసు ప్రభు రెస్టింగ్ ప్లేస్ బేతనీ అనుకుంటే వర్కింగ్ ప్లేస్ ఏదని చెప్పాలి? కపెర్నహూము, యెరూషలేము. ముఖ్యంగా ఇప్పుడు ఏ పట్టణం నుంచి వచ్చాడు? ఈ బాలురు స్తోత్రమును వారి నోట సిద్ధింపజేసింది ఎక్కడ, ఏ పట్టణంలో అంటే యెరూషలేము. యెరూషలేముకి చాలా దగ్గరలో ఉండే పట్టణం ఊరేంటి, గ్రామము బేతనీ. కనుక బేతనీయలో రెస్ట్ తీసుకున్నాడు. మళ్ళీ నెక్స్ట్ ఉదయం ఏం చేస్తున్నాడంట, మళ్ళీ పట్టణానికి ఉదయం అందు పట్టణంకు మరలా వెళుతుండగా ఆయన ఆకలి కొనను మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, యేసు ప్రభు రెస్టింగ్ ప్లేస్ ఏది? బేతనియా. యేసు ప్రభు వర్కింగ్ ప్లేస్ ప్రస్తుతం ఈ చాప్టర్లో ఏది? సారా చెప్పినట్టు కపెర్నహూములో ఆయన పని చేశాడు, గలిలయలో ఆయన పని చేశాడు. గల్లేకి వెళ్దాము అనుకున్నాడు. ఎప్పుడు వెళ్దాం అనుకున్నాడు? ఇంతవరకు యూదాలో పని చేశాడు ఆయన ఉన్నట్టుండి ఆయన గల్లేకి వెళ్ళాడండి. ఎందుకంటే కారణం, యేసు ప్రభు యోహాను కంటే ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకొని అక్కడ అనేకులకైనా బాప్తిసం ఇస్తూ ఉండగా పరిసయ్యులు అది విన్నారంట. పరిసయ్యులు విన్నారని తెలుస్తూ ఉండగానే యేసు ప్రభు మకాం మార్చేశాడు. ఎందుకు మార్చేశాడు? పరిసయ్యులు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆయన్ని చంపన ఆలోచన చేసిరని మనం వింటున్నాం. కాబట్టి ఇక్కడుంటే ఆయన చంపబడతాడు. కాబట్టి దుష్టునికి ఎప్పుడు ఎట్లుండాలా? దూరంగా ఉండాలి. అట్లాగని లాస్ట్ లో సిలువ వేయబడేటప్పుడు కూడా ఆయన దూరంగా ఉండలేదు. ఆయన కాలం ఇంకా రాలేదు కాబట్టి, ఇంకా ఆయన చేయవలసిన పనులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి ఆయన గల్లేకి వెళ్ళాడు. ఆ గల్లేకి వెళ్తున్న సమయంలోనే ఏ గ్రామం గుండా పోవలసి వచ్చిందని రాయబడింది? సమరయ గ్రామం పోవలసింది. కనుక ఆ గల్లేకి ఆయన వెళ్ళకపోతే ఆమె రక్షణే ఉండేది కాదు. కనుక ప్రభు ఎక్కడికి వెళ్ళినా అనేకమైన వర్కింగ్ ప్లేస్లు ఆయనకు ఉన్నాయి. యూదా దేశం అంతటా గల్లేలో చేశాడు, యూదాలో చేశాడు. ఆ తర్వాత యూదయ, సమరయ పట్టణంలలో ఆయన సాక్షిగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. మనల్ని ఏమో ఎక్కడికి వెళ్ళమన్నాడు, ఆయన మాత్రం మనల్ని బూదిగంతాలకు ఆయన వెళ్ళమన్నాడు. కానీ గడప దాటిపోవడం మనకు చాలా, చర్చికి రావడమే చాలా గగనమైన అయినట్లు అనిపిస్తుంది. కానీ ఆయన పని కొరకు మనం వెళ్ళాలన్నాడు దేవుడు. మీరు వెళ్తేనే ఫలిస్తారు కదా. మీరు వెళ్ళి
ఫలించాలి, విస్తారంగా ఫలించాలని దేవుడు ఏ ఏ అధ్యాయంలో చెప్పాడు, ఏ యొక్క వెళ్ళండి అని. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. సరే, ఇప్పుడు ఆయన పట్టణానికి వెళుతూ ఉండగా దారిలో ఏం కనిపించింది ఆయనకి? అక్కడ ఏమని రాయబడింది చూడండి. ఇది అంజరపు చెట్టు ఒకటి, దాని యొద్దకు ఆయన రాగా. అంజరపు చెట్టుని చూచి దాని యొద్దకు ఆయన రాగా. అంజరపు చెట్టు దేనికి సదృశ్యం? 24వ అధ్యాయం 1వ వచనం చూస్తారా? ఇర్మియా గ్రంథంలో వాక్యానుసారంగా ఇర్మియా గ్రంథం 21:24. ఒక గంపలో ముందుగా తక్కువైన అంజూరు పండు అంటే మిక్కిలి మంచి అంజూరు పండుతుండేను, రెండవ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరు పండుతుంది. అది శక్యం కానంతగా జబ్బుది. యెహోవా ఇర్మియా నీకేం కనబడుతున్నదని నన్ను అడుగగా, నేను అంజూరు పండు కనబడుతున్నది, మంచి మిక్కిలి మంచిదాను, జబ్బు మిక్కిలి జబ్బుదాను, శక్యం కానంత జబ్బుగాను కనబడుతున్నవంటి. అప్పుడు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చింది, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞించినదేమనగా, వారికి మేలు కలగవాలని ఈ స్థలము నుండి నేను కస్దీయుల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూర పండ్లను లక్ష్య పెట్టుచున్నాను. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశంలో వారిని నల్లా తీసుకొని వచ్చి పడగొట్టగా వారిని కట్టేదను, తెల్లగిప్పగా వారిని నాటకం. వారి పూర్ణ హృదయంతో నా దగ్గరికి రాగా వారు నా దేవులో ఉన్నట్లు నేను వారి దేవుడు చాలు చాలు. ఈ అధ్యాయం అంతా ఏ జనాంగం మీద రాయబడింది? ఈ ద్రాక్ష, ఈ అంజూరు పండ్లు ఎవరిని పోస్తున్నాడు? దేవుడు, ఇశ్రాయేలు. దీనిలో మంచి అంజూరాలు ఉన్నాయంట, ఇంకో గంపలో చెడ్డు ఉన్నాయి, జబ్బు ఉన్నాయి. కనుక ఈ 2 గంపల్లో ఉండేవి మొత్తం అందరూ ఇశ్రాయేలుకి చెందిన వారే. డెఫినెట్ గా నేను వాళ్ళని ఎక్కడికి పంపిస్తానన్నాడు? మంచి వాళ్ళను, మంచి గంపను, చెడ్డ గంపను డెఫినెట్ గా నేను ఎక్కడ పంపిస్తాను? బబులోనుకు చెరకు పంపిస్తాను అన్నాడు అనమాట. కనుక 70 ఏళ్ళ చెరలో మంచోళ్ళు కూడా పోయారు కదా. ఎవరెవరు మంచోళ్ళు? నెహెమ్యా, మొర్దెకై కూడా పోయాడు కదా, ఇర్మియా కూడా పోయాడు అనమాట. కనుక చెరకు అందరినీ పంపిస్తాను డెఫినెట్ గా. ఎందుకంటే కొద్దిమంది చెడ్డవాళ్ళుగా ప్రవర్తించారు. మెట్టుకు అందరు లోబడాలి, మీరు వెళ్ళిపోవాలి, మళ్ళీ మిమ్మల్ని రప్పిస్తానని దేవుడు అన్నాడు. కనుక అంజూరపు చెట్టు అంటేనే ఎవరికి గుర్తు? ఇశ్రాయేలుకి గుర్తు. సరే, ఈ ఇశ్రాయేలుకి గుర్తుగా ఉన్న ఈ అంజూరపు చెట్టు దగ్గరికి ఆయన వచ్చాడంట. ఎట్లా వచ్చాడు? దగ్గరికి. ఎందుకోసం వచ్చాడు? ఆకలి కొని ఏమైనా దొరుకుతాయేమని ఆయన వచ్చినట్టుగా చూస్తున్నాం. కనుక ఇశ్రాయేలు ఆయన ఆకలిని తీర్చలేకపోయారు కాబట్టి ఈ చెట్టును మనకు తెలుసు. చివరికి ఏమైంది? ఆ చెట్టు ఎండిపోయింది, శపించాడని మరొక భాగంలో ఉందన్నమాట. మత్తయి సువార్తలో ఇదే మాట రాబడినాయి 21లో. అలాగే మార్క్స్ వార్త 11వ అధ్యాయంలో ఇవే మాటలు రాబడ్డాయి. అలాగే లూకా సువార్త 13వ అధ్యాయంలో కూడా ఇదే సంభవము రాయబడింది. కనుక ఇక్కడ ఈ సందర్భంలో రాయబడిన ఈ చెట్టు దగ్గరికి రాగా అనే మాట. దగ్గరికి వస్తే ఏం కనపడిందంట? ఆకులు తప్ప మరేమీయో కనబడలేదు. ఏమున్నాయంట? ఆకులు తప్ప మరేమీయో కనపడలేదు. మరేమీయో కనపడలేదంటే అర్థం ఏంటి? ఫలాలు ఏం లేవు. మొట్టమొదటి ఫలాలు ఉంటాయా? ఏమీ లేవు. ఫలాలు లేవు అంటే కనీసమైన పూత అయినా ఉండాలి కదా. పూత ఉంటే పిందెలు ఉండాల. పిందె తర్వాత కాయన్న ఉండాలి. కాయ తర్వాత ఆయన పండ్ల కోసం వచ్చాడు కానీ పండ్లు లేవు. ఆఫ్టర్ ఆల్ పండ్లు లేకపోయినా ఇవన్నీ ఉండాలి కదా, పూత అయినా ఉండాలి. కనుక కిందేముండేది? అంజూర పండ్ల కాలము కాదు అని. ఈ రాధా మనోహర్ దాసు ఏం చేశాడు మీరు వినే ఉంటారు కదా. ఆ దేవుడు
పండ్ల కోసం వచ్చాయంట, అది సీజన్ కాదు, అన్ సీజన్ లో వచ్చిన వాడని యేసు ప్రభువును చెడు మాట తిట్టాడు అనమాట. కనుక మరి పనులు లేని కాలంలో వెతికితే ఎందుకు వస్తాయని అంటే అన్యాయంగా అయిన వెతికి దాన్ని శపించినట్టు వాళ్ళు భావిస్తున్నారు. కానీ దేవుని వాక్యంలో మనం చూద్దాం, మన ఇళ్ళలో కూడా ఎన్నో మనం వేసుకొని ఉంటాం. ఎప్పుడు కాపు వస్తుందా, ఎప్పుడు పిందెలు వస్తాయి, ఎప్పుడు కాయలు వస్తాయా. కొన్నిసార్లు ఇళ్ళలో పిల్లలు ఉంటే ఏం చేస్తారు, అది మాట్లాడుతుందే దాని మీద వంతులు వేసుకుని ఇది నాది, ఇది నాది అని. చిన్నప్పుడు మనం కూడా అలా చేసాం కదా. అది పూర్తిగా పక్వం కాకమునిపే దాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తుంటాం. అది పెద్దగా ఏం బాగుండదు. అయినా కూడా ఫలాలు అంటే అందరు ప్రతి ఒక్కరు ఇష్టపడతాం. ఒక న్యాయాధిపతి కూడా ఫలాల కొరకు ఇష్టపడి ఏం చేశాడు, ఎవరు ఆయన న్యాయాధిపతి, వాళ్ళ అమ్మ నాన్న ముందెళ్తూ ఉండగా వెనకాల వెళ్తూ లేట్ చేశాడు సంసోను. తద్వారా ఏమొచ్చింది, సింహం వచ్చినట్టుగా మనం చూస్తాం. పిల్లలు ఎవరైనా యవనస్తులైనా కూడా పనులు అంటే అక్కడి నుంచి దాటి వెళ్ళిపోవడానికి మనం ఎవరు ఇష్టపడం. అలాగే సృష్టికర్త అయిన యేసు ప్రభు కూడా ఆయన ఆకలి కొని అంజూరు చెట్టు దగ్గరకు వస్తే అవి తప్ప ఏమీ కనబడలేదంట, ఆకులు మాత్రమే ఉన్నాయని మనం చూస్తున్నాం. సాధారణంగా మరి మన జీవితాన్ని కూడా దేవుడు చూస్తుండగా మనలో కూడా ఏం కనపడాలి. ఇప్పుడు దీన్ని మనం నేర్చుకోవడానికి ఉండగా రెవల్యూషన్ 6వ అధ్యాయం 6వ వచనం, ప్రకటన 6:6 చదవండి. అక్కడ ఏమని రాయబడింది? ఏడు ఎనిమిది చదివినా కాదు 13, సారీ 13. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలను. ఇక్కడ ఏమనుంది? గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు భూమి మీద నక్షత్రాలు రాలుతాయి. ఇక్కడ అంజూరపు చెట్టు యొక్క లక్షణం ఒకటి రాయబడింది. దానిలో ఏముంటాయంట, కాలం రాకపోయినా అకాలంలో కూడా పండ్లు ఉంటాయని వాక్యం చెప్తుంది. కనుక వాక్యం ఒక చోటనే మనం చదివితే రాంగ్ ఒపీనియన్స్ అన్ని, రాంగ్ ఐడియాస్ అన్ని మనకు వస్తాయి. రాధా మనోహర్ దాస్కి వచ్చినప్పుడు. కానీ ఇక్కడ ఏముంది, వాక్యం ఇచ్చట కొంత వాక్యం అచ్చట కొంత వాక్యం మీకు వస్తుంది. కాబట్టి అన్ని వాక్యాలు ఇటు అటు మనం అన్ని క్రోడీకరించి చదువుకొని రాసుకొని వాక్యం నేర్చుకోవాలి. అకాల పండ్లు ఉంటాయి. అందుకని ప్రభు ఎక్స్పెక్ట్ చేసి ఏం చేశాడు, ఇది పండుతుందా పండుదా, ఒకవేళ ఇది సీజన్ కాదు అన్ సీజనే, కానీ అన్ సీజన్ లో కూడా ఏముండాలి, అకాల పండ్లు ఉండాలి. నేను రీసెంట్ గా ఒక వీడియో విన్నాను నేను ఫోన్లోనే. ఒక ఆయన చెప్తున్నాడు, ఇస్రాయల్ దేశానికి వెళ్ళినప్పుడు ఈ అంజూరపు చెట్ల కాలం రాకమునుపు 2 నెలల ముందరే అంజూరపు చెట్లు పండ్లలాగానే కాస్తాయండి, అదే షేప్ లో అదే ఆకారము, కానీ అంత రమ్యమైన మధురమైన పండ్లు కాదంటారు. ఇందుకు అవి అకాలము, ఒక గాలి వీస్తే మొత్తం వెంటనే పడిపోతాయి. ఇదే కొన్ని పెద్ద గాలి వస్తే కొన్ని పడనే పడవు. చూడండి కదా, రాలినవి మీరు బాగా చూడండి, ఆరెంజెస్ చూడండి, అంటే కమల కాదు, మామూలు నారింజ పండ్లు అంటారే, దానిలో రాలిన దానిలో ఏముండదు తెలుసా, తొడిమ అనేది ఉండదు. తొడిమ లేనివి రాలినవన్నీ సవ్వగా ఉంటాయి, ఏమి మాధుర్యం అందులో ఉండదు. కానీ తొడిమ కలిగి పూర్తి కాలం చెట్టులో ఉండి తీయబడిన చెట్టు అయితే పండు అయితే చాలా మాధుర్యంగా చాలా తీయగా ఉంటుంది అన్నమాట. కనుక ఈ రాలిన పండ్లైనా ఉన్నట్లయితే దేవుడు దాన్ని శపించేవాడు, లేకపోతే అకాల పండ్లు ఉంటే శపించేవాడు కాదు. ఇక్కడ ఒకటి ఉంది, ఆకులు తప్ప మరి ఏమీయో అందులో కనబడలేదని మనం చదువుతాం. తద్వారా అది ఏం చేశాడు అప్పుడు దేవుడు, చూడండి, తక్షణమే అన్నమాట కదా, తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయింది. ఏమన్నాడు దేవుడు, నీవు ఎప్పటికి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుండు అని చెప్పాను. దేవునికి ఎందుకంత కోపం వచ్చింది, ఎందుకంత కోపం వచ్చింది? ఇప్పుడు మీరు చూడండి, హెబ్రీ పత్రిక మనం చదువుతూనే వచ్చాం కదా, దానిలో 6వ అధ్యాయము 7, 8 వచనాలు చదవండి. 6వ అధ్యాయము 7, 8 వచనాలు. ఎట్లనగా భూమి తన మీద తచ్చుగా కురియ వర్షములు త్రాగి ఎవరికట్టు వ్యవసాయం చేయబడును పైరులు
ఉమ్, దేవుని ఆశీర్వచనం ఉమ్, ఆయన దేవుని ఉన్నతములను వచ్చుతీయగలరు. ఉమ్, దాని మీద తిరిగినడరా ఉమ్. అని విగ్రహాన్ని తెలియని సత్యపడి శాఖం పొందేదగదు. చాలు. ఆ, తరచూ దేవుడు ఏం చేస్తున్నాడంట? పైరు మీద వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. మరి అనుకూలమైన ఫలితం మనము చూపించాలని. మన సంఘాన్ని చూడండి, ఒకవేళ వేరే సంఘాలకు ఉందో లేదో మనకు తెలియదు. ప్రతి సెకండ్ సాటర్డే ఉంది మనకి కదా. ఆల్టర్నేట్ మరి నెలల్లో మరి స్పెషల్ వర్తమానాలు చెప్పే దేవుని బోధకులు మనకుంటున్నారు. ఎంతో చక్కని వర్తమానం. ఈ నెలలో కూడా మళ్ళీ మనకి 26, 27, 28 స్పెషల్ బోధకులు రాబోతున్నారు. ఇట్లాగా అసలు భోజనాలు కూడా ప్రొవైడ్ చేసి కదా, 3 పూట్లు అంట మళ్ళా కదా. ఎంత సుఖంగా దేవుడు మనల్ని పోషిస్తున్నాడో. ఇంటి పనులు కూడా మనకు పెట్టకుండా మరి దేవుడు ఇంత చక్కగా పోషిస్తూ ఉన్నా కూడా అనుకూలమైన ఫలములు మనం ఫలించకపోతే ఆత్మీయంగా ఏం చేస్తా అంటే దేవుడు ఇప్పుడు మనం చదువుకున్నట్టుగా దాన్ని నష్టపరుస్తాడు. కనుక ప్రియులారా, ఇదేదో అంజూరపు చెట్టును గురించి దాని కథ నేర్చుకోవడానికి, దాని ఫేట్ ఎలాగ ముగిసిందో, దాన్ని ఎలాగ శాపం దేవుడు తెచ్చాడో, అది ఎట్లాగ ఎండిపోయిందో ఇది వినడానికి మనం రాలేదు. కానీ ఈ అంజూరపు చెట్టు అటు యూదులను సూచిస్తుంది, ఇశ్రాయేలును సూచిస్తుంది. అదే సమయంలో మనకు కూడా అది పాఠంగా ఉందన్నమాట. కనుక ప్రియులారా, ఈ యొక్క కాపు లేని ఈ చెట్టును దేవుడు ఏం చేశాడు? వెంటనే తక్షణమే దానిని ఎండిపోయేటట్టు చేసినట్టు మనం చూస్తున్నాం. ఈనాడు మన జీవితంలో కూడా అనేక సార్లు ఫలాలు లేవు. ఆత్మ ఫలము లేదు, ఆత్మల ఫలము లేదు. ఆత్మ ఫలం అంటే ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహం, విశ్వాసం. ఇవన్నీ కూడా ఎన్ని? అవి 9 ఫలములు కాదు, ఏమనాలంట? ఫలము. నారంజ పండులో తొనలు ఎట్లుంటాయి, 9 కానీ 10 కానీ ఎట్లుంటాయి, అట్లా ఒక ఫలముగా దేవుడు చెప్పాడు. ఈ ఫలంలో 9లో ఏ ఒక్కటి లేనా అసంతృప్తి. అన్ని ఉన్నాయనుకోండి, మంచితనం అనేది మనలో లేదనుకోండి, గుడ్నెస్, మంచితనం, వాళ్ళు నాకు ఎట్లా చేశారు నేను ఎట్లా చేస్తా అంటే అది మంచితనమేమి కాదు. వాళ్ళు ఎట్లా అన్నారు నేను అట్లానే అంటాను, సమయం చూసుకుంటాను, నేను కూడా నా తడాకా చూపిస్తానని ఎన్నోసార్లు మనకు అనిపిస్తుంది. వాళ్ళకంటే మేమెందుకు తక్కువ, మేమేం తక్కువ తిన్నామని. ఇలాంటివన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. శరీరం విమోచించబడలేదు, ఆత్మ మాత్రమే విమోచించబడింది. కొన్నిసార్లు శరీరం డామినేట్ అవుతూ ఉంటుంది, అది ఎక్కువ ప్రభుత్వం చేస్తూ ఉంటుంది. కనుక అట్లాంటి తలంపులు మనకు వచ్చినా కూడా నేను ఎవరి బిడ్డను? ప్రభు బిడ్డను కదా. ప్రభు మనస్సు నేను కలిగి ఉండాలి కదా. ఆయన మనస్సు ఏంటి? తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. మనల గురించి ఎవరైనా ఏమైనా తప్పుడుగా అనుకున్నా కూడా అది సహజమే కదా. ఎప్పుడైనా ఇళ్ళలో అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అనుకుంటానే ఉంటాం కదా, మళ్ళీ ఒక్కటైపోతాం కదా అనుకుని. మనల్ని గురించి రాంగ్గా అనుకున్నా కూడా మూతి మొడవడం కానీ, ముఖము చూపించకపోవడం కానీ, వందనాలు చెప్పకుండా ఉండడం కానీ సహజంగా మనలో కనిపిస్తూ ఉంటుంది సంఘంలో. అలా ఉండకూడదు. ఎదుటి వాళ్ళ ఉన్నా కూడా మనం అట్లాగా ఉండకూడదు. పెద్దవారంగానే మనము డీల్ చేయవలసిన వారంగా ఉన్నాం. మంచితనము ఒక్క విషయంలో మనం తొలగిపోతున్నాము. ఈ ఆత్మ ఫలము మనలో లేదేమో, అది కూడా మనం పరీక్షించుకుందాం. తర్వాత ఇంకొకటి ఆత్మలు అనే ఫలం కూడా ప్రభు అన్నాడు, దాహము కొనుచున్నాను అన్నాడు. దాహం కొనుచున్నాను అంటే వాళ్ళు కడవలు నీళ్ళు ఇస్తారని కాదు. ఆయన దాహం ఏంటి? వాళ్ళు ఇచ్చేది చేదు చిరకని దేవునికి హి నోస్ ప్రెటీ వెల్. ఆయనకు తెలుసు చేదు చిరకిస్తాను, కానీ అడిగి పుచ్చుకున్నాడు. చూడండి, మామూలు పెట్టే శ్రమలు ఉన్నాయి, కానీ అడిగితే వాళ్ళు చేదు చిరుగు ఇస్తారని తెలిసి కూడా అడిగి ఇప్పించుకున్నవాడుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మరి ఆత్మల విషయమైన దాహం కలవరి శిలువలో ఆయనకు వచ్చిన ఆత్మలు ఏ సూచక్రియలో రాలేదు, అవునా? అన్ని సూచక్రియల కంటే ఏ సూచక్రియలు ఎక్కువ ప్రభు నమ్ముకున్నారు? శిలువలో నిజం. సూచక క్రియ, శిలువలోది రక్షణ క్రియ. సూచక్రియ అద్భుతాలు చేశాడు కదా యేసు ప్రభు. ఏ సూచక్రియలు ఎక్కువగా నమ్ముకున్నారు దేవుని? అక్కడ ఇంతమంది నమ్ముకున్నారని మనకు కనపడదు. ముఖ్యం, వెరీ గుడ్. లాజర్లో అసలైన వాళ్ళు రక్షణ పొందారు. ఎవరు వాళ్ళు? యూదులు నమ్ముకున్నారు. చాలా మంది యూదులు నమ్ముకున్నారు.
కనుక ప్రియులరా, అప్పుడు నమ్ముకున్న యూదుల కంటే ఆ యేసు ప్రభు సిలువ వేయబడిన రోజు నుంచి ఇంతవరకు కూడా ఎక్కువ మంది దేని బట్టి నమ్ముకుంటున్నారు? శుచిక్రియని బట్ట అనే కాదు, దేని బట్టి? కలవడ సిలువలో ఆయన చూపిన ప్రేమను బట్టి, ఆయన యాతను బట్టి, ఆయన బాధలను బట్టి, ఆయన క్షమాగుణం బట్టి, ఆయన 7 మాటల్లో ఏదో ఒక మాటను బట్టి ఏదో రీతిగా మనం ఆకర్షించబడ్డాం. నా మట్టుకు నాకు ఎక్కువ ఆకర్షణ ఏదంటే ఒక మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించు. ఎరిగే చేశారు కదా. యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎవరైనా లేఖనాల్లో చూసి చెప్పింది వాళ్ళే కదా. అయినా కూడా ఆయన నమ్మలేదు, తుది వరకు నమ్మలేదు. అందులో ముఖ్యమైన వాళ్ళు ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, పెద్దలు అనేవాడు వారు కూడా రక్షించబడి, కొంతవరకు ఆయన అక్కచెల్లెలు లాంటి వాళ్ళు, అన్నలు కూడా, తమ్ముళ్ళు అందరూ వాళ్ళు కూడా రక్షించబడి, తర్వాత వాళ్ళు కూడా రక్షించబడినట్టు మనం చూస్తాం. కనుక ప్రియులారా, మన జీవితంలో కూడా మరి ఏ విషయంలో ఏ ఫలము లేకుండా మనం ఉన్నాము. కొన్ని ఆత్మలైనా ప్రభు దగ్గరికి మనం తీసుకురాకుండా ఉన్నామేమో. సిలువబడిన యేసు ప్రభును మనం ప్రదర్శించినప్పుడు అనేకులు ఏదో ఒక మాట ద్వారా ఆకర్షించబడతారు. కనుక మన జీవితంలో ఏ ఫలము కూడా ఆయనకు కనబడకపోతే, ఇంకో కొన్ని ఉన్నాయి. అకాల ఫలము కనబడి ఉంటే దేవుడు దాన్ని వదిలిపెట్టేవాడే. ఎందుకు? ఇది ఇప్పుడు కాకపోతే ఇంకొక కాలానికి దాని కాలం వచ్చినప్పుడు ఫలిస్తుంది, దాని సూచనలు ఉన్నాయి అని దేవుడు చెప్పి దాన్ని శపించకుండా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అకాల ఫలములు అంటే ఏంటి? దీన్ని కూడా మనం ధ్యానించుకుంటే మంచిది. అకాల ఫలం అంటే ఒక ఆయన చెప్పాను కదా, నేను ఇశ్రాయేల్ దేశానికి వెళ్తే అకాల ఫలం లాగా వీటిని కనిపిస్తాయంట. ముందు అవి కూడా అంజూర పండులాగానే ఉంటాయంట, కానీ అంత మధురంగా ఉండవు. దానికి ఆయన పేరు పెట్టాడు, బ్రీబా అంట దాని పేరు. అసలు అంజూరపు చెట్లు కాకుండా అకాల ఫలములకు ఆయన బ్రీబా అన్నాడు. వాళ్ళు బ్రీబా అంటారంట. ఆ బ్రీబా ఫలాలు కనబడినా కూడా దేవుడు వదిలిపెట్టి ఉండేనేమో నేను అనుకుంటున్నాను. సరే, మరి మన జీవితంలో బ్రీబాల్ లాంటివైనా కనపడుతున్నాయా అని? అకాల ఫలాలైనా కనపడితే దేవుడు ఏం చేస్తాడు? ఏ పాపం మళ్ళీ ఫలిస్తుంది, ఇంకా టైం ఉంది అని ఒకవేళ వదిలిపెట్టిపోతాడేమో. ఏంటి అకాల ఫలాలని అనుకున్నా. మరి పౌలు ఉన్నాడు. పౌలును దేవుడు దేని కొరకు నియమించాడంటే, లేఖనాలు మనం చదివితే యూదుల మధ్య మరి ఆయన్ని ప్రకటించేవాడుగాను అపోస్తలుడుగాను దేవుడు నియమించాడంట. యూదుల మధ్య అపోస్తలుడుగాను అంటే పంపబడిన వాడు, అదే సమయంలో ఆయన ప్రకటించేవాడుగా సిలువబడిన యేసు ప్రభువును ప్రకటిస్తూ వచ్చినాడు. కానీ అన్యుల మధ్య ఎట్లున్నాడంట? బోధకుడుగా నేను నియమించబడ్డాను, అన్యజనులకు బోధిస్తాను అన్నాడు. మరి ఆత్మలో రక్షించబడాలంటే ఆయన బోధించాలి, ప్రకటించాలి, అపొస్తలుగా ఉండాలి. అంటే బోధ చేసే పనిలో ఉండాలి, ప్రకటించే పనిలో ఉండాలి, ఇంకా ఇంకోటి ఏంటి? అపోస్తలుని పని చేస్తాం. ఈ పని చేయకపోతే అక్కడ ఆత్మలు రక్షించబడేది ఏది ఉండదు అనమాట. కనుక మన జీవితంలో కూడా దేవుడు ఎంతమందిని బోధకులుగా చేస్తున్నాడు, ఎంతమంది సువార్త మాత్రమే ప్రకటించే వాళ్ళుగా చేస్తున్నాడు, ఎంతమంది యేసు ప్రభు సిలువను ప్రకటిస్తున్నారు. మనలో డిఫరెంట్ వరాలు ఉంటాయి. కొద్దిమంది బాగా ప్రార్థన చేస్తారు, కొద్దిమంది వ్యక్తిగతంగా సువార్త చెప్పడంలో చాలా ప్రావీణ్యులుగా ఉంటారు, కొద్దిమంది బోధ బాగా చేస్తారు, కొద్దిమంది సువార్త బాగా ప్రకటిస్తూ ఉంటారు. రకరకాలు ఉంటాయి. ఆత్మవరముల గురించి కొన్ని పత్రికలు ఉంది కదా, ప్రవచన వరమును మరి ఎక్కువగా మీరు అపేక్షించండి అని నానా రకములైన వరాలు ఉంటాయి. కానీ ఎవరి వరమును బట్టి, ఎవరి తలాంతును బట్టి వాళ్ళు దేవుణ్ణి సేవ చేస్తూ ఉండగా ఆ తర్వాత ఆత్మలు వస్తాయి. ప్రకటించకుండా ఆత్మలు రావు, బోధించకుండా ఆత్మలు రావు. అలాగూ ఇంకొకటి ఏంటి? అపోస్తలుగా కొద్దిమంది ప్రత్యేకించి పంపించి ఉంటాడు. సంఘాలు ఎప్పుడు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు కదా. నేను నాటిని, అపోల్లో నీరు పోసను, కొద్దిగా చేసిన వాడు దేవుడే. కనుక ఎట్లాంటి రకరకములైన తలాంతులు ఉన్న వాళ్ళందరూ పని చేస్తూ ఉంటే మనలో అకాల ఫలాలు ఉన్నట్టే పని జరిగిస్తూ ఉంటే ఆ తర్వాత ఫుల్గా అయినట్టుగా అంటే పక్వమైన ఫలాలు తర్వాత కనిపిస్తాయి. కనుక ప్రియులరా, మనం పని చేస్తే ఉండేవాళ్ళుగా ఉండాలి. పని చేయకుంటే ఏ కీలైనా పని చేయకపోతే నష్టపడినట్టే.
అది మొరాయించినట్లే ఉంటుంది కదా. మన దేహాన్ని కూడా మనం కదపకుండా ఉన్నాం అనుకోండి, ఏమైతుంది, నొప్పులన్నీ స్టార్ట్ అవుతాయి. కానీ మనం కూడా ప్రభు కొరకు పని చేస్తూ ఉండాలి. పని చేస్తున్న వారిని చూసి దేవుడు శపించకుండా దాటిపోతాడేమో. ఇప్పుడు మనం పాట పాడుకున్నాం, ఎన్ని ఇచ్చాడు దేవుడు మనకి, ఆత్మీయంగా శారీరకంగా అన్ని ఇచ్చాడు. పూర్వకాలంలో ఉన్న భక్తులకి ఏముంది అండి, సరైన జీతాలు లేవు. 5 రూపాయలు అంట జీతం. టీచర్ పని చేసే వాళ్ళకు 5 రూపాయలు. ఎట్లా చేశారు, ఎట్లా అవసరాలు తీరే వాళ్ళకి. మనకున్న సరుకులు సరంజామాలు లేవు, మనకున్న ఇన్ని గదులు వాళ్ళకి లేవు, మనకున్న బాత్రూమ్ ఫెసిలిటీస్ వాళ్ళకి లేవు, మనకున్న పళ్ళు కదా, ఉత్తమమైన పదార్థాలు వాళ్ళకి లేనే లేవు. కానీ వారి సేవ గొప్పదిగా ఉంది. మనకు అన్ని ఇచ్చినా మన పని అంతంత మాత్రమే ఉన్నట్టుగా ఉంది. కనుక ఈ చెట్టుని బట్టి మనం నేర్చుకునేది ఏంటంటే, దేవునికి అకాల ఫలములుగా పనన్నా మనం చేస్తా ఉంటే దేవుని శాపము, ఈ ఎండిపోయే గుణము మనకు రాకుండా మనకు ఉంటుందని మనం నేర్చుకుంటున్నాం. అలాగే ప్రభు యోహాను సువార్తలో ఏం చేస్తున్నాడు చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం మనకందరికీ బాగా పరిచయమైన వాక్యమే. మనం ఫలించాలంటే ఏం చేస్తే మనం ఫలించాలి? 4వ వచనం. ఎందుకు ఫలింపలేకపోతున్నామంట? నా యందు మీరు నిలిచి ఉండలేదు. తీగలు కాండంలో నిలిచి ఉండాలి. నిలిచి ఉండకపోతే వేరే వచ్చేసినట్టే. కింద అన్నాడు, నాకు వేరుగా ఉండి. 5వ వచనం చూడండి. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి, వేరుగా ఉంటే సారం ఎట్లొస్తుంది, నీరు ఎట్లొస్తుంది, ఎరువు ఎట్లొస్తుంది? సారం రాదు. కాబట్టి వేరుగా ఉంటే కూడా ఫలించమంట. కనుక ఒకవేళ పరీక్షించుకుందాం, నాలో ఫలకరమైన జీవితం లేదు అంటే వేరుగా ఉన్నానా, అని అందు నేను నిలిచి ఉన్నానా? వస్తున్నాం పోతున్నాం కానీ నిలిచి ఉన్న ప్రయత్నంలో మనం ఉన్నామా? ఆయనకు వేరుగా ఉన్నామా? ఆయన తలంపు వేరు, మంది వేరుగా ఉందా? ఆయన ఆజ్ఞల్లో మనము పాటిస్తే ఆయన యందు నిలిచి ఉన్నట్లే. ఆయన ఆజ్ఞలు పాటిస్తే ఆయన యందు నిలిచి ఉన్నట్టే. ఆయన ఆజ్ఞలు పాటించకపోతే ఆయనలో నిలిచినట్టు కాదు. అట్లు చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు, మనం నిలిచి ఉన్న వారమైతే, వేరుగా లేకుండా ఆయన అత్తుకున్న వారమైతే ఏం చేస్తే ఫలిస్తామంట? 16వ వచనం చూడండి. 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరు అడుగుతున్నారు, మీరు వెళ్ళి ఫలించలేదు, మీ ఫలము నిలిచినట్టు నేను మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. మీరేం చేయాలంట? ఎక్కడున్నోళ్ళు అక్కడే ఉంటే మీరు ఫలించరు. ఏమంటున్నాడు దేవుడు? మీరు వెళ్ళి అంటే ఇల్లు దాటాలా? అవునా? మన పరిస్థితి దాటాలా? మన ఇల్లు దాటి పని చేయాలి. బయటికి యేసు ప్రభు కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాడు చెప్పండి? ఆత్మలు కావాలంటే పై నుండి ఆయన యువలోకానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ 3.5 సంవత్సరంలో కూడా వెళ్ళే చేశాడు, కానీ ఇంట్లో కూర్చొని చేశాడు. ఆయన వెళ్ళకపోతే సమరయ స్త్రీ రక్షించబడేదా? వెళ్ళకపోతే సేనాదయం పట్టిన వాడు రక్షణ పొందేవాడా? కాదు కదా. ఆయన వెళ్ళకపోతే ఆ గుడ్డివాడు దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేసేవాడా? ఇలాంటి వాళ్ళు దొరికేది కాదు. ఆయన వెళ్ళాడు. విశ్రాంతి దినమున వారి సమాజ మందిరాలకు కూడా వెళ్ళి వాళ్ళు ఒక తట్టున వాళ్ళు గొనుగుతూనే ఉన్నారు. ఏమని? విశ్రాంతి దినం మీరు ఎందుకు వచ్చారు? స్వస్థత పొందదగిన 6 దినాలు ఉన్నాయి కదా, మీరు ఎందుకు వచ్చారు అంటున్నప్పుడు కూడా ఆ వంగిపోయిన నడుము గల స్త్రీని విశ్రాంతి దినమునే చేశాడు. జలోదర రోగం కలిగిన వాడిని కూడా విశ్రాంతి దినమునే ఆయన చేసినట్టుగా మనం చేస్తున్నాం. కనుక ప్రియుల విమర్శకులోనే కూడా అలసి ఉన్న సమయంలో కూడా, అంటే ఇలాంటి అనానుకూల పరిస్థితుల్లో కామెంట్స్ ఉన్నాయి, అలసిపోతూ ఉన్నాడు, అయినా కూడా వెళ్ళి ఆయన ఫలించాడు. మన ప్రభువే వెళ్తే మనం ఎందుకు వెళ్ళకూడదు? సిగ్గా, భయమా? మీ అందరికంటే ఈ సంఘమైన పుట్టి పెరిగాను. నాకున్న సిగ్గు ఎవరికి ఉండేది కాదు. నా పెళ్లి కార్డు ఇవ్వాలంటే కూడా సిగ్గే, వందనాలు పెట్టాలంటే పక్కన ఉన్న ఆంటీ వాళ్ళకి సిగ్గే. బై బర్త్ చాలా పెరిగితనం కలిగిన దాన్ని. కానీ ఎప్పుడైతే దేవుడు సేవకు అని చెప్పాడు, ప్రేరేపించాడో, 2 సంవత్సరాలు పోగొట్టుకున్నాను. 3వ సంవత్సరం దేవుడు నాతో మాట్లాడు. ఇప్పుడు చూస్తున్నా నీ కో స్టూడెంట్స్ నువ్వు ఎప్పుడు చూడలేవేమో.
వాళ్ళు పెళ్ళిళ్ళు అయిన తర్వాత మీరు ఎక్కడికొక్కడికి వెళ్ళిపోతారు. కానీ ఇదే అనుకూలమైన సమయం. నువ్వు వెళ్ళాలి వెళ్ళాలి, నువ్వు చెప్పాలి అన్నప్పుడే 2 సంవత్సరాలు పోగొట్టుకున్న 3వ సంవత్సరంలో దాన్ని వాడుకోగలిగాను. కనుక ఆనాడు నేను ఆ చిన్న అధైర్యములోనే, పిరిగితనంలోనే, సిగ్గులోనే, స్టేజ్ ఫీలింగ్ నాలో ఉన్నప్పటికీ ఎంత భయస్థురాలను కానీ నిలబడ్డాను. కాబట్టి ఆ రోజే నా జీవితానికి ఒక పునాది లాగా దేవుడు వేశాడేమని నేను అనుకుంటాను. ఆ రోజు కనుక నేను సిగ్గుపడి భయం అనుకుంటా ఉంటే ఈనాడు ఈ స్థితికి నేను వచ్చేదాన్నే కాదు. ఆ రోజు నాకు ఇంత ధైర్యం వచ్చిన కారణం ఏంటంటే, ఇంత భయస్థురాలు నన్ను, ఇంత గుంపు, అందులో ఎవరు వాళ్ళు బాబా భక్తులు, మేడమ్స్ అందరూ మరి చాలా భక్తిగా ఉంటారు. భయము మేడమ్స్ మీద చెప్పాలంటే. కానీ ఒక గంట సేపు నా నోరు తెరిచిన వాడు, ఎంత భయస్థురాల్ని, ఎంత బిగ్ టర్న్అవుట్ ఉన్నా, ఎంత పెద్ద సమూహం ఉన్నా, జనసంఖ్య ఉన్నా నన్ను వాడుకుంటాను. ఒక గుడ్డి ధైర్యం, ఒక బ్లైండ్ ఫెయిత్ అది నాకు కలిగింది. కనుక ఇంత పిరిగిదాన్ని నన్ను వాడుకున్న దేవుడు ఈనాడు మీకు అందరికీ నాకంటే చాలా పూర్ణ ధైర్యం కలిగిన వాళ్ళు మీరున్నారు. మరి దేవుడు ఎందుకు మిమ్మల్ని వాడుకోడు? మనం వెళ్ళి ఫలించాలంటే వెళ్ళాలి. మనం వెళ్ళడానికి కృప చూపించాడు. మనలో చాలా మంది వెళ్ళిన వారమే, ఒకవేళ ఆగిపోయామేమో. వెళ్ళి ఫలించాలి. ఇద్దరిని ఏర్పరచుకోవాలి మనమే కదా. మరి పురుషుల్ని దేవుడు శిష్యుల్ని ఎట్లా పొమ్మన్నాడు? ఇద్దరిద్దరు వెళ్ళండి. ఇదే సంఘంలో దేవుడు నన్ను కాలేజీలో యూనివర్సిటీకి వెళ్ళమన్నాడు. ఎంత ఒక ఆడపిల్ల వెళ్ళాలంటే దూరం, అది అప్పుడు బస్సులు ఇట్లాంటి ఫ్రీక్వెన్సీ లేదు, ఆటోలో వెళ్ళాలి. అడుక్కునేది ఆయన సంఘంలో. ఇక్కడ ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఒక్కసారి లుధియా వచ్చింది, మరొకసారి పురుషోత్తమ అన్న రెండవ కుమార్తె లిల్లీ, చెల్లి అంటారు కదా, ఆ అమ్మాయి వచ్చింది. కనుక ఎవరు రాలే, ఏ ఆంటీ వాళ్ళు నాకు రాలే. కానీ దేవుడు నన్ను అడుగుతాడు కదా అని భయంతోనే వెళ్ళాను. ఈనాడు అనేక మంది స్టూడెంట్స్ ఉన్నారు, అబ్రాడ్లో కూడా వాళ్ళు ఉన్నారు. మరి ఆసుపత్రి సేవకు మాత్రం చాలా మంది వచ్చేవాళ్ళు, ఇద్దరిద్దరుగా వెళ్ళేవాళ్ళు. ఎన్నో ఆత్మలు దేవుని సన్నిధిలో పొందుకోగలిగాం. కనుక మనం అందరం ఇద్దరిద్దరిని జత చేసుకొని, నాతో కూడా వస్తావా అని ఇప్పటి నుంచైనా మన ఆత్మల సంపాదకులుగా ఉంటేనే మనం ఫలిస్తాం కదా. వట్టి చేతులతో ప్రభు దగ్గరికి వెళ్తే, అవునా, తల్లి చుట్టూ ఎవరుంటారు? కొంగు చుట్టూ పిల్లలు ఉంటారు. ఆత్మీయ పిల్లలు కూడా మన కొంగు చుట్టూ ఉండాలంటే వెళ్ళే ఫలించాలి. మనమే ఇనిషియేటివ్ స్టెప్ తీసుకుందాం. అధైర్యంతోనే పోయి మాట్లాడదాం, సిగ్గుతోనే పోయి మాట్లాడదాం, బలహీనతోనే మాట్లాడదాం. మన మొదటి విధేయత గొప్ప సేవ చేయడానికి దేవుడు కృప చూపిస్తాడు. మనం వెళ్ళట్లేదు కనుక వెళ్తాం. షాపింగ్కి అయితే ఎన్నిసార్లు వెళ్ళి ఉంటాం కదా, కాయగూరలకి అయితే ఎన్నిసార్లు వెళ్ళి ఉంటాం, ఇంకా బయట పని కొరకు ఎన్నోసార్లు వెళ్ళి ఉంటాం. ఆ ధైర్యం ఉంది. కానీ ఆత్మీయంగా జత తీసుకొని ఇద్దరిద్దరు మనం వెళ్తే మీ ఫలం విస్తారంగా ఉండడానికి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. లోకం మిమ్మల్ని ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను. అందుకే మిమ్మల్ని అది ద్వేషిస్తుంది, నన్ను ద్వేషిస్తుంది, మిమ్మల్ని కూడా ద్వేషిస్తుందని. కనుక ప్రియులారా, ఎలాగైనా ప్రభువా, ఎలాగ నేను ఆత్మల్ని ఏమీ తీసుకొని రాకుండా వట్టి చేతితో నీ సందికి రాగలనని మనం అలాగ చేద్దాం. సరే, వెంటనే దేవుడు ఏమీయో లేదు కాబట్టి దీన్ని ఏం చేసాడు? మళ్ళీ పాఠంలోకి వద్దాం. 19వ వచనం చూద్దాం. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయాను. ఎప్పుడు ఎండిపోయాను? యేసు ప్రభు చూసినప్పుడు ఏమీ లేకపోతే తక్షణమే, ద వెరీ నెక్స్ట్ మూమెంట్ లోనే అది ఎండిపోయానని చూస్తున్నాం. ప్రియులారా, ఇశ్రాయేల్లో అలాంటి ఆయన విషయమైన నమ్మకం వారిలో లేనప్పుడు దేవుడు పూర్వకాలంలో వారిని చెప్పి అనేక ప్రవక్తలను పెందలకడనే పంపించి చెప్పి వాళ్ళని దేవుడు ఏం చేశాడు? కొంత టైం ఇచ్చి వాళ్ళని పంపించేశాడు. ఎక్కడికి? బబులోను చెరకు పంపించాడు. చాలా దినం లేని తర్వాత తీసుకొని వచ్చాడు. వాళ్ళ విషయంలో తక్షణమే జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే పూర్వకాలము దేని కింద ఉండేవాళ్ళు? వాళ్ళు ధర్మశాస్త్రం కింద ఉండేవాళ్ళు. ధర్మశాస్త్రంలో ఎప్పుడు శిక్షలు ఎలా వచ్చేవి? వెంటనే వచ్చావా? వెంటనే వచ్చారు. అందుకే పంటికి పళ్ళు, దెబ్బకు దెబ్బ, కాలికి కాలు, చేతికి చేయి, వాతుకు వాత్ అని కూడా ఉంది. అంటే నేనేం చేస్తే ఇతరులు నాకు అది వెంటనే చేయాలన్నమాట. కాబట్టి తక్షణమే జరిగిపోయింది. కానీ మన విషయంలో మనం కూడా అంజూరపు చెట్టులా కాదా? చూద్దాం తర్వాత. మనం అది తక్షణమే ఎండిపోతే, ప్రొద్దున ఆయన శపించాడు, సాయంత్రం మళ్ళీ తిరిగి వస్తున్నారు వాళ్ళు.
తిరిగి వచ్చినప్పుడు ఇక్కడ కాదు, వేరే వేరే దాంట్లో ఉంది. సాయంత్రం ప్రభా ప్రొద్దున నువ్వు శపిస్తే అప్పుడే ఇది ఎండిపోయిందని వాళ్ళు ఆశ్చర్యపడి చెప్తున్నట్టుగా మనం 20వ వచనంలో చూస్తున్నాం. శిష్యులని చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకునేది అన్నమాట. మనము ఎంత త్వరగా ఎండిపోయేది. ప్రియులారా, మనం ప్రస్తుతం ఆత్మలు సంపాదించకపోయినా చాలా ఏజ్ ఉంది, రక్షించబడి చాలా ఏజ్ గతించిపోయింది, మనం ఎండిపోలేదే, మన ముఖాలు నల్లగా అవ్వలేదే, మన పరిస్థితులు ఏం తగ్గిపోలేదే, బాగా ఉన్నామని అనుకోవచ్చు. కానీ ఆత్మీయతలో ఎంత లోపల ఎండిపోయామో, లోపల ఎంత డ్రైనెస్ కనిపిస్తుందో అది మనుషులకి, ఎదుటి వారికి తెలియదు, కానీ ప్రభువుకు తెలుసు, మన ఆత్మకు తెలుసు. సంతోషంలో ఎండిపోయామేమో, ఉద్యోగంలో ఎండిపోయామేమో, దేవునితో క్లోజ్నెస్లో ఎండిపోయామేమో, ఉండవలసిన సంతోషం లేదేమో, ప్రభువుతో యాక్యురసీ ఉన్న యాక్యురసీ అంటే ఖచ్చితమైన రీతిగా లేమేమో, దూరం అయిపోయామో, బయటికి బాగానే ఉన్నాం, లోపల ఎండిపోయిన తనం మన జీవితంలో ఉందేమో. వాక్యం విషయంలో ఆతృత తగ్గిపోయిందేమో, ఎండిపోయిందేమో, నామినల్గా తయారేమో. అంటే క్రైస్తవులు పేరుకు మాత్రమే క్రైస్తవులుగాను ఉదయంలో ఎంత ఎండిన తనము కనిపిస్తా ఉందో ఆలోచన చేసుకున్నాం. దావీదేమన్నాడు, దేవుని సన్నిధిలో నేను ఎలాంటి ఒలివి చెట్టు అంట, పచ్చని ఒలివి చెట్టులో ఉన్నాను. మనం పచ్చని ఒలివి చెట్టులో సర్వాంగ సిద్ధముగా అన్నిట్లో నిండుదనము కలిపబడినట్టుగా మనం ఉన్నామా? ఎక్కడో ఎండిపోయినట్టు, ఎక్కడో వెలితి, ఎక్కడో అసంతృప్తి, ఎక్కడో దేవునితో సరిగా లేమని అనిపిస్తా ఉందా? తీర్పుకు నిలబడతామేమో, చెప్తాన్నాం కానీ చేయకుండా ఉన్నామని అనిపిస్తా ఉందా మన హృదయాల్లో? ఒకవేళ అట్లా ఉంటే, ప్రభువా ఎండిన చెట్టును చిగురింప చేయగలిగిన దేవుడవు నీవే. మందసంలో ఎలా ఉందంట కర్ర, అహరోను కర్ర, చిగురించిన అహరోను కర్రను మనం చూస్తాం. నన్ను చిగురింప చేయి ప్రభువా, ఎక్కడో ఎండిపోయాను, ఎక్కడో తప్పిపోయాను, ఎక్కడో ఉద్యోగం కోల్పోయాను, ఎక్కడో ఆశలు లేకుండా పోయినాయి, ఎక్కడో ఇంట్రెస్టే లేకుండా ఉంది. ప్రభువా జీవించుచున్నానన్న పేరు మాత్రమే కానీ నీవు మృతుడవే అంటే ఎండిపోయినట్టే అనమాట. ఎండిపోయినప్పుడే మృతతుల్యమైన విషయం కనిపిస్తుంది. కనుక ఒకవేళ అలాంటిది ఏదైనా మన జీవితంలో ఉంటే వద్దు ప్రభువా. దేని విషయంలో తక్షణమే ఎండిపోయేసినాడు, కానీ మన జీవితంలో ఆయన ఏం చేసినాడు తర్వాత చూద్దాము. మీద దానిలో దీన్ని కంప్లీట్ అయిన తర్వాత మనం వెళ్దాం. 21వ వచనంలో చూడండి, దేవుడు ఏమన్నాడు. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టుకు జరిగిన దాన్ని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే కూడా పడుతుంది, సందేహపడొద్దండి ప్రార్థన చేసేటప్పుడు అన్నాడు. కనుక ఇది ఎందుకు చెప్పాడు అంటే, ఏ సందర్భంలో చెప్పాడు? ప్రార్థన చేసే విషయంలో ఈ సందర్భం చెప్పినట్టుగా ఉంది. కానీ సందేహపడకుండి నెడల అనేది మెయిన్ థీమ్ అనమాట. ఇందులో సందేహం, దేనిలో సందేహం? ప్రార్థన చేయట్లో సందేహపడదండి. ఇది అడుగుతున్నారు, అది దేవుడు చేస్తాడని మీరు నమ్మండి. సందేహం లేకుండా అడిగితే దేవుడు చేస్తాడు. ఇప్పుడు నేను ఎట్లా చెప్పానో, ఈ చెట్టు ఎండిపోయినట్లుగా ఈ కొండ అంటే, ఆ కొండ అంటే పెద్ద సమస్య ఉంది మన ఇంట్లో, మన ఒంట్లో రోగం అనే సమస్య, భార్యాభర్తల మధ్య ఏదో గొడవ, అదే పిల్లలకు తల్లులకు సరిపోయింది, సంఘంలో కానీ సమాజంలో కానీ ఎన్నో కొండలు లాంటివి, పర్వతం లాంటివి కూడా ఉన్నాయి. అందుకే దేవుడు చెప్పాడు 96వ కీర్తనలో, 95వ కీర్తనలో అనుకుంటా, ఏమని? సభలోక నాథుని సన్నిధిని పర్వతములు మైనంలాగా కలిగిస్తాడు. కాబట్టి ఇలాంటి కొండలు మీరు విశ్వాసంతో సముద్రంలో పడమంటే కూడా పడతాయంటే ఉదాహరణ కలవ చెప్పాడు. కానీ అన్ని కొండలు పోయి మనం సముద్రంలో ముంచేంత విశ్వాసంతో చేస్తే ఆ సముద్రంలో పోయి హిమాలయ పర్వతమే ముగింది అనుకోండి, ఆ హిమాలయ పర్వతం యొక్క పరిమాణంలో ఆ నీళ్ళన్నీ ఎవరి మీదకి వస్తాయి? మన మీదకి వచ్చి మనం మునిగిపోతాం. అక్షరార్థంగా అలా చేయాలని కాదు, కానీ ఏ సమస్య అయినా మీ ఇంట్లో ఉన్నవి కానీ ఒంట్లో ఉన్నవి కానీ మీరు సందేహపడకుండా అడిగితే తప్పకుండా అది మీకు జరిగిస్తాను అన్నాడు. కనుక సందేహాలు, మనం చేసే ప్రార్థన అంశాల విషయంలో సందేహాలు ఉంటాయి, సందేహపడొద్దండి అని అన్నాడు దేవుడు. ఇంకో మాట, పైన సందేహము ఎందుకుందో చూడండి, 11వ వచనం చదువుదాం. పైన కనెక్షన్ వాటికి వీటికి ఉందనమాట. 11వ వచనం,
చదువుతారమ్మా. జన సమూహము ఉమ్. ఈయన గలియల్లోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయ క్రియములు చేయవారిని అందరిని వెళ్ళగొట్టి నూకలు మార్చువారి బల్లలను పువ్వలము వారి చాలు నేనా. పైన ఏముందంటే 10వ వచనం చూడండి. యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణము ఈయన ఎవరో అని కలవరపడను. ఏమనుకుంటున్నారు యేసు ప్రభు? ఈ సందర్భం ఏంటంటే ఈ పిల్లలందరూ ఆయన స్తుతిస్తున్నారు కదా, స్తోత్రం యెహోవాపేట ప్రభుపేట వచ్చి వాడు స్తుతింపబడును గాక అని అంటున్నారు. మరొక మత్తయి యోహాను సువార్తలో మనం చూస్తే యేసు ప్రభు లాజరును లేపాడు. వాళ్ళ ఇంట్లో విందు పెట్టారు. విందు పెట్టినప్పుడు కొద్దిమంది ఆయన చూడడానికి వచ్చారు. ఆయన ద్వారా లేపబడిన లాజరును కూడా చూడడానికి వచ్చారు. అక్కడి నుంచి పెద్ద ఊరేగింపు వస్తుంది. అందరూ జనసమూహం ఆయన వెంబడిస్తూ ఉంటారు. వెంబడిస్తుండగా ఇంత లోపల ఈ అబ్బాయిలు ఏం చేశారు? ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. అక్కడ కింద ఏముందంటే యోహాను సువార్తలో పరిశీలన అనుకుంటున్నారు, చూడండి మన ప్రయత్నములు ఎట్లు విఫలమైపోయినో. నేను చంపుదాం అనుకుంటా అంటే జనసమూహం అంతా ఆయన వెంబడే వస్తున్నారు. మన ప్రయత్నాలు ఎట్లు విఫలమైపోయినాయి అనుకుంటుంటే కొద్ది మంది ఏమనుకుంటున్నారంట, ఆ పిల్లలు వేసే కేకలను బట్టి 10వ వచనం ఇక్కడ కూడా ఏమంది, ఈయన ఎవరో అని కలవరపడాను. యేసు ప్రభు లాజరును లేపిన ఇంకా కొన్ని వారంలోనే ఆ వారంలోనే సిలువ వేయబడతాడు. ఇవి యేసు ప్రభు చివరి దినాలు. కానీ అంటే ఏమి అప్పటికి 33.5 సంవత్సరాలు ముగింపు కావస్తా ఉంది. అప్పటికి ఎన్నో సూచక్రియలు ఎన్నో బోధలు అన్ని చేశాడు ఆయన. ఇంతున్నా కూడా యేసు ప్రభుని ఏమంటున్నారు వీళ్ళు? ఎవరో ఏమో. యూదుల మధ్యన వీళ్ళు వెంబడించే వాళ్ళందరూ యూదులు ఎక్కువ ఉన్నారు. ఇప్పటికి కూడా ఆయన ఎవరో అని కలవరపడుతూ ఉంటే వాక్యం మనం వాక్యంలో చదువుతాం కదా, ఎవరిలో కలవరం ఉండదంట, విశ్వసించువాడు కలవరపడు. ఆయన ఎందుకు విశ్వాసం లేకుండా వీళ్ళు కలవరపడుతూ ఎవరో ఏమో అనుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 8వ అధ్యాయం అంటే ప్రారంభంలోనే యేసు ప్రభు తన శిష్యుల్ని ఏర్పరచుకున్న తర్వాత ఒకసారి ఆయన పడవలో వెళ్తా ఉంటే ఏమైంది? గాలి తుఫాను అన్నీ వచ్చినాయి. వెంటనే యేసు ప్రభు ఏం చేశాడు? గాలిని తుఫానును శబ్దాన్నిచ్చినప్పుడు అవి నిమ్మళమైపోయినప్పుడు శిష్యులు ఎక్కడున్నారు? ఆ ఓడలో ఉన్నారు. ఏమనుకుంటున్నారు? ఈయన ఎవరో ఏమో. సొంతం శిష్యులు ఏమనుకుంటున్నారు? ఈయన ఎవరో ఏమో, గాలియు సముద్రము నీకు లోబడుచున్నా అన్నారు. కానీ అది ప్రారంభం. కానీ 3.5 సంవత్సరాలు బాగా ఆరితేరైన శిష్యులుగా తయారైన వారం లేదు. కానీ జనసమూహం కూడా ఏమంటున్నారు? ఈయన ఎవరో ఏమో ఈయన అని అంటున్నారు. కాబట్టి కనుక కొన్నిసార్లు దేవుని విషయమనే సందేహం వాళ్ళకు వచ్చింది. మనకు కూడా వస్తుంది. ఇన్నేళ్ల క్రైస్తవులమైనా దేవుడు నా ప్రార్థన వింటున్నాడో లేదో అని అనిపిస్తుందా లేదు? ఇప్పటికి కూడా ఇన్నేళ్లుగా చేస్తున్నాను కానీ ఇస్తాడో లేదో, ఇవ్వడేమో, అందుకే ఎంతసేపు అయినా ఇవ్వలేదు అనుకుంటాం మనం. అసలు ఆయనకి ఎప్పుడు ఇచ్చినాడు? అబ్రాహాంకి ఎప్పుడు ఇచ్చినాడండి? కాటికి కాలు చెప్పినట్టు ఇచ్చినప్పుడు 90 ఏళ్ళు 100 ఏళ్ళు కదా. ఎంత విశ్వాసం ఇచ్చాడు! మృతతుల్యమైన గర్భమును కూడా దేవుడు వాడుకుంటాడు. ఆయన నిరీక్షణ లేనప్పుడు కూడా ఆయన విశ్వసించాడు. వీళ్ళు కూడా అంతే. ఎవరు? యోహాను యొక్క తల్లిదండ్రులు ఎవరు? వాళ్ళు ఎలిజబెత్ జకరియా బహుకాలం వృద్ధాప్యంలో కూడా బహుకాలం గతి ఇచ్చినా కూడా ఎవరైనా ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, 100 ఏళ్ళ వాళ్ళు, ఎంత సిగ్గులు దెబ్బ వెళ్ళి అనిపిస్తుందా లేదు? రోగరీతిగా వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పదో లోకం ఒప్పుకోదు. పక్కన వాళ్ళు కూడా మనల్ని సిగ్గు అనిపిస్తుంది, కానీ మన హృదయంలో వాళ్ళకున్న విశ్వాసం. వాళ్ళకింత వాక్యం లేదు, కానీ దేవుడు మనకింత వాక్యం ఇచ్చి దేవుడు అన్నాడు, అవును గాక అంటే అన్ని కలిగినాయి, కలుగును గాక అంటే అన్ని. ఆయన వర్డ్కి అంత పవర్ ఉందన్నమాట. ఆయన మాటలో అంత శక్తి ఉంది. ఆయన మాటలే ఇవన్నీ కూడా వాగ్దానాలు. ప్రతిదీ ఆయన మాట చెప్పిన వాడు నెరవేర్చుకుంటాడు. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను అన్నాడు దేవుడు భక్తులతో. మనల్ని విడుస్తాడా? అట్లేదో పక్షపాతం ఉంది ఆయన. పక్షపాతం లేని దేవుడు గనక మీరు విశ్వసించదు. మీరు ఇప్పుడు మనం చేరిన ఈ ప్రక్కన వాళ్ళు, ఆ పక్కన వాళ్ళు, నేను కూడా మనం ఏవేవిటి కొరకు ఇంకా ప్రార్థన చేస్తున్నామో సందేహపడితే మీకు జరగదు అన్నాడు దేవుడు. జరగదు, పైగా నష్టం వస్తుంది మీకు, తక్షణమేది ఎండిపోయాను అని ఉంది. కనుక ప్రియులారు అట్లా కాకుండా
వాగ్దానాల విషయంలో సందేహపడకూడదు, దేవుని విషయంలో కూడా సందేహపడకూడదు. కొద్దిమంది అనుకున్నారు ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమాయను కదా, ఇంకా ఇంతవరకు రాలే, వస్తాను 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 అన్నాడు, రాలేదు అన్నట్టుగా. ఆ కొండ ఎక్కిన మోషే కూడా 40 రోజులు రాలేకపోతే ఏమనుకున్నారు, ఆ మోషే అనువాడు ఏమాయనో అని. కనుక భక్తుల విషయంలో కూడా మర్యాద లేకుండా ఎట్లా మాట్లాడారు, దేవుణ్ణి కూడా పిచ్చి కోపంతో మనము దేవుని కూడా అట్లాగే మర్యాద లేకుండా మాట్లాడతాము, కానీ తీర్పుకు మనం లోనవుతాం. కనుక ఇది ఎందుకు చెప్పాడంటే దేవుడు, ఇశ్రాయేలుకి దీనిలో పాఠం ఉంది, కానీ ఇప్పుడు ఇశ్రాయేలు లేరు, మనమున్నాము. మనము కూడా ఒకవేళ సందేహపడే ప్రార్థన చేస్తుంటే మనకు కూడా ఇది పాఠము. ఒకవేళ యేసు ప్రభు కొరకు మనం కూడా ఆత్మలను తీసుకురాకపోతే, ఒకవేళ మనము కూడా ఎండిపోయిన లోపల ఎండిపోతున్నామే అనే సంగతి కూడా మనం జ్ఞాపకం చేసినట్టు దేవుడు మనకు. కనుక ఒలివ చెట్టు వలె, పచ్చని ఒలివ చెట్టులే ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత మార్క్స్ వార్తలో కూడా ఉందనుకోండి. ఇప్పుడు లూకాసు వార్తకు మనం వెళ్దాం. లూకాసు వార్తలో 13వ అధ్యాయంలో మనం చూద్దాం. 6 నుంచి ఇదే ఉపమానం దేవుడు చెప్పినట్టుగా చూస్తున్నాం. 6 చదువుకుందాం. చదువుతారండి 6. మరియు ఆయన వారికి ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతక వచ్చుచున్నాను, గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట చెప్పాను. చాలు. ఇక్కడ ఉండే అంజూరపు చెట్టు సేమ్ అదేనా, వేరేదంటారా? వేరేది. అదేమో త్రోవ ప్రక్కన దారిలో ఉన్నింది. ఒకటే ఒంటరిగా ఉంది అని కూడా ఉంది. అన్ని లేఖనాలు మీరు చూస్తే ఒంటరిగా ఎక్కడో దారిలో ఉంది. వర్షం వచ్చింది మాత్రమే అది తిని త్రాగి ఫలించలేదు అని చెప్పి దేవుడు అక్కడ కోపం పెట్టి. ఇది ఎక్కడుంది? ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి ఉంది అని. ద్రాక్ష తోట అంటే ఎవరు ఇప్పుడు ఇక్కడ? ద్రాక్ష తోట యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో యూదా వనము, ఆయనకి ఇష్టమైన వనం అని రాబడి ద్రాక్ష తోట. అక్కడ ఆ మాట మీరు చదువుతారు, గుర్తుందో లేదో. యెషయా 5లో చూడండి. ద్రాక్ష పళ్ళు ఫలించు యూదా. ఇశ్రాయేలు వంశం 7వ వచనం చూడండి. ఇశ్రాయేలు వంశం సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనం. ఇది తోట వేసాడు అనమాట. అది యూదులు అనుకుంటే ఆ ఒక్క అంజూరపు చెట్టు ఎవరికి పోల్చుకోవచ్చు? వాళ్ళు యూదులు. ఉండేది 2 రకాలే, మనం యూదులు, అన్యులు. కనుక ఈ చెట్టు, ఇక్కడున్న చెట్టు అన్యులమైన మనకు గుర్తుగా ఉంది. ఈ అన్యులమైన మనకు గుర్తుగానే ఈ చెట్టు ఈ యొక్క అధ్యాయంలో లూకాసు వార్త 13లో మనం ఏం చదువుతున్నాం? చెట్టు ఒకటి నాటబడి ఉండెను. ఎవరో వేస్తే దారిని పడితే ఏదో పక్షులు విత్తనాలు వేస్తే మొలిసింది కదా, ఇది కూడా నాటాడు. ఇది మనము సంఘం అనే అంజూరపు చెట్టు, నాటబడిన చెట్టుగా మనం ఉన్నాం. దీని విషయం కూడా ఏంటంటే దేవుడు ఏం చేశాడంట, దాని పండ్లు వెదకవచ్చినప్పుడు యూదులంటే ఏదో తెలియదు అనుకోవచ్చు, కానీ అన్యులమైన మనము సువార్త విన్నా ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు దేవుడు మనకు? 2026 సంవత్సరాలు గ్రేస్ పీరియడ్ ఇచ్చి కృపనే చూపిస్తూ వచ్చాడు. ధర్మశాస్త్రం నుండి విడిపించబడి కృపకు మూలమైన ఆత్మను కూడా మనం పొందుకున్నాం. మరి ఎంతో ఫెసిలిటీ, వాక్యము, సేవకులు, సంఘము, తలాంతులు ఇవన్నీ మనకి ఇచ్చాడు. ఇంత ఇచ్చినప్పుడు కూడా అది కూడా ఏమి చేసిందంట, దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు, దీన్ని నరికివేవి. ఎన్నేళ్ళ నుంచి చూస్తున్నాడంట? 3 ఏళ్ళ నుండి చూస్తున్నాడంట. నేను రక్షించబడి ఎన్నేళ్ళు? 3 ఏళ్ళు కాదు కదా, నేను రక్షించబడి ఎంతకాలం? చాలా కాలమైంది. మీరు కూడా రక్షించబడి ఎంతో కాలమైంది. కానీ మనలో ఏం చూస్తున్నాడు దేవుడు? నాటిన చెట్లమైన మనలో ఫలమును వెదకడానికి అని ఇష్టపడుతూ ఉన్నాడు.
ఆయన చూస్తే ఏమైందంట, ఇప్పుడు మన సంగతి కూడా అట్లాగే ఉంది. కానీ ఏమీ దొరకలేదు, దీన్ని నరికివేయము, దాన్ని ఎండిపోజేశాడు. దీన్ని ఏం చేస్తున్నాడు, నరికివేయము, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలతో చెప్పాను. అయితే వాడు, అయ్యా, దీన్ని నరికివేసేటప్పుడు అడ్డం వస్తున్నాడు ఒకడు. ఎవరు, తోటమాలి. సంఘానికి దేవుడు ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చినాడు. మన కొరకు తోటమాలిలాగా ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా. ఒకరికి ఒకరు మీరు ప్రార్థన చేసుకోండి. సంఘ పెద్దలారా, మీరు కోట మీద కావలి వాళ్ళు ఎట్లుంటారో కావలి కర్తల్లాగా మీరు ఉండండి, ప్రార్థన చేయండి. ఎన్నెన్నో దేవుడు ఎన్నో చెప్పాడు. ఆకు ఏమని చెప్పాడు, నువ్వు కన్నీళ్ళ ఊటగా నీ కన్నులను చేసుకో, తలను జలమయంగా చేసుకొని. ప్రవక్తలను అందరూ ఏడ్చే వాళ్ళను ఆ దినాల కంటే ఈ దినాల్లో ఎక్కువగా మనము రోదన చేయ స్త్రీలారా మీరు ఏడ్చి ప్రార్థన చేయండి అన్నాడు. ఎంతమందో మన కొరకు ఇలాగ వేడుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక తోటమాలి వచ్చి ఏమంటున్నాడు, అంజూరు చెట్టు చదవండి. నేను దాని చుట్టూ ఎరుగు వేయబట్టి ఈ సంవత్సరం కూడా ఉన్నది, అది ఫలించినా సరే వేడి ఎడల నరికించి వేయమని అనిపించింది. ఎంతవరకు ఉంచమన్నాడు, ఈ ఈ సంవత్సరం. ఇప్పటికి ఎంతకాలం అయిందా చెట్టు వేసి, 3 అయిపోయింది. ఈ చెట్టు అంటే ఈ సంవత్సరం. మనకు కూడా దేవుడు 2026 ఇచ్చాడేమో, గ్రేస్ పీరియడ్ గా ఇచ్చాడేమో. సరిగా ఫలించలేదేమో, 1, 2, 3 అన్నట్లుందేమో కదా. ఫలమంతా అయిపోయిన తర్వాత అన్ని రైతు అన్ని లాగేసుకుంటాడు కదా చెట్లో ఫలం. లాస్ట్ లో ఏముంటాయి, అప్పుడప్పుడు 1, 2, 3 విడిచిపెట్టినట్టు మన ఫలము కూడా పరిగలాగా ఉందేమో. ఒకవేళ ఫలించాలంటే ఫలించేమో 1, 2, 3 లాగా. విస్తారంగా ఫలించుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను అన్నప్పుడు విస్తార ఫలం లేదు. విస్తార దీవెనలు మనకి ఇచ్చాడు, విస్తార అనుకూలతలు మనకి ఇచ్చాడు, విస్తారమైన జీతాలు ఇచ్చాడు, ఆస్తిపాస్తులు ఇచ్చాడు. ఇతరుల కంటే ఎంతో గొప్పగా చేశాడు. మన పితరుల కంటే ఎక్కువ మనల్ని దీవించాడు. మనలో మనం చూసుకుంటే తారతమ్యాలు ఉంటాయి, అట్లా చూసుకోకూడదు కదా. ఒకప్పుడు భక్తులకు లేనివని మనకి ఇచ్చాడు. ప్రియులారా, ఇచ్చిన వాటితో మనము దేవుని ఎంత మాత్రం సేవకు వాటిని మనం వినియోగించుకుంటున్నాం, ఎంత మాత్రం సేవకు వినియోగం చేసుకుంటున్నాం, అర్పణ చేస్తున్నాం. కానీ ఆయన వేడుకుంటున్నాడు, వేడుకొని నేను తవ్వుతాను, ఇంకా చుట్టూ తవ్వుతాను, రాళ్ళు ఏరిపోస్తాను, ఆ తర్వాత నీరు పెడతాను, కాపలా కాస్తాను, అది ఫలించినా సరే లేకపోతే నరికించి వేయము అన్నాడు. ప్రియులారా, అది ఎండిపోయింది, దాని కథ వేరు. మళ్ళీ దేవుడు శ్రమకాలంలో వాళ్ళని వచ్చి దర్శిస్తాడు. వాళ్ళు చెప్పాలంటే ఏమని, ప్రభువు పేరిట వచ్చుచున్నవాడు స్తుతింపబడును గాక అన్నాలంట. అంతకుముందు ఏమన్నాడు, యేసును సిలువేమని చంపారు. ఇప్పుడు ఏమంటారంటే వాళ్ళు ప్రభు అని ఒప్పుకుంటారంట. రక్షణ ఎట్లా కలుగుతుందో మనకు తెలుసు కదా. రోమాపత్రిక 9వ అధ్యాయంలో మనం చదువుతాం. యేసు 10వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొనేట్లా హృదయమందు విశ్వసించి మృతుల్లో నుండి దేవుడు ఆయన లేపినాడని హృదయమందు విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు అనే మాట అధీనంలో నెరవేరుతుంది. ఇప్పుడు ఏమంటారు, యేసు ప్రభుని సిలువేయమన్నారు, ప్రభువు అని ఒప్పుకుంటారు కదా. ప్రభు అని నమ్ముకున్న వాళ్ళు రక్షించబడతారు. అప్పుడు వచ్చి సిలువేయబడిన యేసు ప్రభు యొక్క గుర్తులు చూసినప్పుడు కదా, ఆ గాయాన్ని చూసి వారు ఏడ్చి కుటుంబంగా కదా, వారు ఏడ్చి ప్రభుని మోకాళ్ళుని నాలుకతో ఏమనుకుంటారు, ప్రభు పేట వచ్చివాడు బడును కాకని ఒప్పుకుంటారు కనుక ఆనాడు వారికి రక్షణ ఉంది. కానీ ఈనాడు రక్షణ సంఘానికి మాత్రం ఎత్తబడిన తర్వాత ఉండదు, విడిచిపెడితే ఎంతో ఘోరం. సుఖంలో నమ్ముకొని వాళ్ళం, భక్తి చేయని వాళ్ళం, సుఖం లేనప్పుడు భక్తి చేస్తామా, చేయలేము. కాబట్టి కనుక దేవుడు మనతో చెప్తున్నాడు, ఫలించిన ఎడల ఈ సంవత్సరం సరి, లేకపోతే నరికించి వేయి. ప్రియులరా, ఇది మనకు దేవుడు విడిచిపెడుతున్నాడు. రక్షణ ఉంది, బాప్తిసం ఉంది, సంఘ సహవాసం ఉంది, కానీ ఫలిస్తున్నామా, ఫలించిన సరి, లేకపోతే నరికించి వేయమన్నాడు. ఈ స్థితికి మనం రాకుండానట్లుగా ఫలించాలి. ఎలా ఫలించాలో దేవుడు మనకు వాక్యం చెప్పాడు. కాబట్టి దాని ప్రకారం మన జీవితాలు ఫలభరితంగా మనము చేసుకున్నాం. దేవుడి మాటలు మన కొరకు దీవించుకున్నాం.